సాయి అఖిల ఏం చదువుతుందా? ఏనా ఇప్పుడుకైతే స్కూల్కి మామూలుగా అంగన్వాడి బడికి పంపిస్తుంది. అంగన్వాడి బడికి ఎక్కడెక్కడ లోకల్ పర్లేదా? గవర్నమెంట్ బడి వస్తుంది కానీ ఏదైనా బాగానే ఉంది. జగన్ అని కత్త ఒకటి వేస్తాను శివన్నకి కూడా ఏమి నాకు మంచి చేశాడు కాబట్టి అక్కడ నాకే కదా అంతా మంచిగా చేస్తుంటాను. ఏమేం చేశాడు శివన్న మా బిడ్డకు ఆపరేషన్ చేయించాడు. పుట్టిన వెంటనే గుండెకి ఊలదని చెప్పారు. మళ్ళీ చెడు రక్తం మంచి రక్తం కలుస్తుందని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం ఇది కాదు. ఎప్పుడు 2016లో 2016లో ఏం చేయించారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయించారు. అప్పట్లోనే ఏ ఊర్లో? హైదరాబాద్ బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో చేయించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో 2016లో చేయించారు. ఎంత అయింది అప్పట్లో ఖర్చు? ఆయనే పెట్టుకోండి, మీకేం తెలియదు అసలు? నాకేం తెలియదు అసలు. మీరు వరకు వాళ్ళ మనిషి ఎవరు వచ్చేస్తారు? అన్ని ఆయన చేయించారు మాకు. వాళ్ళ మనిషి ఎవరు వచ్చేసిపోయారు అక్కడికి? అంటే మామూలుగా సారే వచ్చారు అక్కడికి. ఈయన శివన్నది వచ్చి తెచ్చిపోయాడా? తీసుకురావడం అంటే ముందు మేము వెళ్ళాము. ఆపరేషన్ రోజు సారే వచ్చి ఆపరేషన్ అయినప్పుడు చూసి వెళ్ళారు. ఆయనే వచ్చారు స్వయంగా హాస్పిటల్కి వచ్చి? సారే వచ్చారు. వచ్చి చూసి మాకు ఇంకా అక్కడ రూములు అద్దెకి తీసుకోవాలంటే రూములకు కూడా డబ్బులు ఇచ్చి వెళ్ళారు. ఆయనే డబ్బులు ఇచ్చి వెళ్ళాడు? సారే ఇచ్చారు. పర్లేదు ఆయన అయితే అప్పుడు. పర్వాలేదు. అప్పుడు ఇంకా పిల్లోడికి ఇప్పుడు బాగానే ఉందా? బాగానే ఉంది కానీ ఇంకొక సర్జరీ చేయాలన్నా. అయిపోయాక కలిసిండ్రా ఈ మధ్య అప్పుడైనా కానీ కలిసింది? కలిసాం. ఆయన మళ్ళీ ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడు మాట్లాడాడు? కలిసాము, మాట్లాడారు, చేపిస్తామన్నారు. అప్పుడు తర్వాత అయిపోయాక మళ్ళీ ఆయన దగ్గర పోయినరా మీరు? ఏమన్నాడు? అప్పుడప్పుడు పోతానే ఉంటాము. బాబుని చూస్తుంటాడు. వాళ్ళ నాన్నలాగే ఆయన కూడా ఇట్లాంటి బాగా అలవాటు అయింది. చేపిస్తామని కూడా చెప్పారు. చేపిస్తాను మళ్ళీ ఖర్చు ఎంతైనా ఆయన పెట్టుకోండి. మీరేం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీకేం పెట్టుకోవాలి. గుండె సంబంధం అయితే హోల్ పడింది చుట్టూతోనే. ఆయన దగ్గరికి ఎట్టపోయింది అసలు మీరు? సారే ఊర్లోకి వచ్చారు. అప్పుడు వచ్చాడు. వస్తే ఇక్కడ ఉన్నారు కదా వెంకటరెడ్డి మామయ్య వాళ్ళందరూ, వాళ్ళు తీసుకొచ్చారు మా ఇంటికి. నా ఊరు పెద్ద ఆయన ఉంటే ఆయన తీసుకుపోయాడు. ఆయన చేసకపోతే ఇంటికి వస్తే ఇంకా చూసి మేము అంటే ఇక్కడ తిరిగి 1 సంవత్సరం పాటు తిరుగుకున్నాం బాబుని పెట్టుకొని. సర్జరీ చేయాలనుకుంటే ఆ పేపర్లన్నీ చూసి వెంటనే ఆపరేషన్కి ఆయనే చూసి పేపర్లన్నీ చూసారు. చూసి హాస్పిటల్కి ఆ పేపర్లు చూసి అక్కడ హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కొని అప్పుడే ఫోన్ చేసింది. అప్పుడే చేసి కనుక్కొని ఇది మనకు కుదిరిద్దు అనేసరికి ఇంక అమ్మటనే మమ్మల్ని ఛార్జీలకు డబ్బులు ఇచ్చి పంపించి. ఆయన ఛార్జీలకు కూడా డబ్బులు ఇచ్చారు. ఛార్జీలకు కూడా డబ్బులు ఇచ్చి ఆడిపోయి పంపించారు. మేము అక్కడికి వెళ్ళి చూపించుకున్నాక ఆపరేషన్ అప్పుడు వచ్చారు. వచ్చి చూసి ఇంకా మాకు అక్కడ ఉంటాయని రూములకు కూడా డబ్బులు ఇచ్చి వచ్చారు. వాళ్ళే మొత్తం తిరిగేటప్పుడు కూడా మీరు వెనక్కి రావడానికి మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఏదైనా కానీ తినడానికి అన్ని. ఎందుకు ఆయన మర్చిపోవాలి జీవితంలో? మర్చిపోను. ఏం పేరు మనోడి పేరు? సాయి అఖిల్ కుమార్. సాయి వాళ్ళ నాన్న గారు లేడు. రామాంజనేయులు ఏం చేస్తాడు ఆయన? కూలి పని. మీ కూడా కూలి పని. సరే అయితే బాగా చదివించుకైతే ఆయన మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఆయనతో కూడా నలుగురు చేత ఓట్లు అయిపోయింది ఆయనకు. పాపం ఆయన కూడా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గెలుస్తారులే కానీ ఆయనకి ఇబ్బంది ఏం లేదు. అయితే మనం ఇంకా నలుగురు చెప్పాలి మంచిదనం. అయితే నాయకుడు మనం వదులుకోకూడదు. ఎందుకంటే సామాన్యులు కూడా మన దగ్గరలో ఉండి అందుబాటులో ఇప్పుడు ఆయన ఇంటికాడికి వచ్చి చెప్పంగానే ఆయన ఫోన్ చేసి అన్నీ చేశాడంటే అందరూ అది చేయరు. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రభుత్వంలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో వ్యాధులు మీకు తెలియదంటే 3200 వ్యాధుల పైన ఉన్నాయి. చంద్రబాబు ఉన్నాడు 1100. అసలు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిందో రాజశేఖర్ రెడ్డి. అర్థమైందా? ప్రతి ఇంటికి డబ్బులు వచ్చిందా రాలేదా? నువ్వే టీడీపీ జెండా కట్టుకున్నావు. నీ ఇంటికి డబ్బులు వచ్చింది రాలేదా? ప్రతి ఇంటికి అయితే బాగానే జరిగింది. అర్థమైందా? మీరు అందరూ కష్టపడండి, మీ పని మీరు చేసుకున్నా గవర్నమెంట్ మీకు ఆర్థికంగా ఏదో రకంగా సాయం చేస్తా ఉంటుంది, ఏదో 11 రూపాయలు. సరేనా? సరే అమ్మ అయితే. సరేరా బాబు పదకు అసలు మాట్లాడరా? సరే అమ్మ అయితే.